హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ముందుగా నేను చెప్పాను కదండి ఎక్కడికి వెళ్తున్నాము ఏందని. ఇదేనండి తిరుమల అయితే బయలుదేరాము మేము, మా ఫ్యామిలీ మేమందరమే. రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. వెళ్తూ ఉన్నారు అందరం మా వాళ్ళు. కావలి నుంచి తిరుపతికి అయితే మేము బుక్ చేసుకున్నామండి. ధర్మవరం ఎక్స్ప్రెస్ అండి. ఇదిగో మా వాళ్ళు అయితే అందరం కూర్చొని అదిగో ప్లాట్ఫామ్ అయితే దాటుతున్నామండి. మేమైతే ప్లాట్ఫామ్ అయితే దాటుతున్నాము. అవతలకు పోయినాక మళ్ళీ ప్లాట్ఫామ్ ఇదేనని తెలిసేలేక మళ్ళీ గబగబా యువతలకు వచ్చేసామండి. ఎప్పుడు ఈ పక్కనే నిలబడేవాళ్ళం, ఎప్పుడు వచ్చాక మళ్ళీ చేంజ్ చేసేది యువతలకు అని చెప్పేసి ఇంకా గబగబా మళ్ళీ అందరం వచ్చేసాము. గబగబా దిగి ఇదిగో బండి అయితే వచ్చేసింది, అందరం గబగబా వెళ్తున్నాము. మేమైతే ఎక్స్ట్రాని బుక్ చేసుకున్నామండి, స్లీపర్స్ అయితే బుక్ చేసుకున్నాము. సెట్టే ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ట్రైన్ దిగామండి, ఇప్పుడైతే బయలుదేరామండి. ఇప్పుడే ట్రైన్ లిఫ్ట్ ఉందా? ఎక్కడికి దిగాము? తిరుపతిలో దిగాము. లిఫ్ట్ మా వాళ్ళు అయితే అందరూ ముందుకు వెళ్ళిపోయారండి. మేమిద్దరం అయితే అనుకున్నాము. క్రౌడ్ ఎక్కువగా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. మెట్లు అలిపిరి మెట్లు. ఇప్పుడైతే బండి మాట్లాడుకుంటున్నాం. బయలుదేరుతా ఉంటే కాణిపాకం. ఇప్పుడేనండి రైల్వే స్టేషన్ దిగి బయటకు వచ్చాము. నెక్స్ట్ కాణిపాకం. బండి అయితే మాట్లాడుకున్నామండి. మాట్లాడుకుని కాణిపాకంగా బయలుదేరాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. కాణిపాకానికి అయితే బయలుదేరి అందుకు అందరం సరదాగా మాట్లాడుకుంటా బయలుదేరామండి. మా వాడైతే ఫుల్ కామెడీ చేస్తున్నాడు బండిలో. మా కోళ్ళు అయితే కొనుక్కొని నిద్రపోతూ ఉన్నారు. సన్ రైజ్ అయితే అవపడుతుంది, చూడండి ఎంత బాగుందో. గుడికాడికి అయితే వచ్చేసామండి. వచ్చి దిగినాక మీరు స్టిక్ తిండి అత్తయ్య. ఇప్పుడైతే కాణిపాకంకి వచ్చేసానండి. నెక్స్ట్ ఇప్పుడే మేము అందరం బండి దిగామండి. స్నానాలు అన్నీ రెడీ అయినాక ఫ్రెష్ అయినాక బుక్ చేస్తాం అండి. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాము. దర్శనానికి పోతున్నాము. దర్శనానికి వచ్చినాక వీడియో చూపిస్తానండి. ఇంకా మాకైతే దర్శనం అయితే బాగా అయిందండి. ఫోన్ అయితే అలో చేయలేదు, ఇంక అందుకని కారులోనే పెట్టి ఇంక బయలుదేరాము. దర్శనం చేసుకుని ఇదేనండి టెంపుల్. దర్శనం అయితే బాగా అయింది. వరసిద్ధి వినాయకుడు. ఇంక అందరం బయలుదేరామండి. మళ్ళీ కారు ఎక్కి తిరుపతికి బయలుదేరాము. రిటర్ను టోకన్స్ కొట్టించుకుందామని ఇంకా బయలుదేరామండి. ఇంకా లేట్ అయిపోతుందని గబగబా అందరం బయలుదేరేసామండి.
ఇదైతే తిరుపతి జూ పార్క్ అండి. అంతకుముందు మేము ఒకసారి వచ్చాము, కానీ మూసేసిన నెలకి వెళ్ళాము. వచ్చాము అంతకుముందు కూడా ఒకసారి జూ పార్క్కి. ఇక్కడికైతే వచ్చేసామండి, భూదేవి కాంప్లెక్స్ సర్వదర్శనం టోకన్ల కోసం. అందరం అయితే బయలుదేరుతున్నాం. మేమైతే భూదేవి కాంప్లెక్స్ కాడికి వచ్చేసామండి. సారీ అండి, ఇందాక సర్వదర్శనం అన్నాం, కాదండి దివ్య దర్శనం మాది, శ్రీవారి మెట్లు ఎక్కేది. మర్చిపోయి నేను సర్వదర్శనం అని చెప్పాను. లగేజ్ అయితే ఇక్కడ పెట్టడానికి బయలుదేరాము. ఆడైతే అమ్మాయిని కూర్చోబెట్టి లగేజ్ అంతా అమ్మాయి పాప పెట్టేసి, అమ్మాయి 12 ఏళ్ళ వయసు అమ్మాయి పడలేదని చెప్పేసి అమ్మాయి కూడా పెట్టేసి మేమందరం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము టోకన్ల కోసం. కామెడీగా అందరం పరిగెత్తామండి. అందరం పరిగెత్తా ఉన్నాము టోకన్ల కోసం. మధ్యలో అయితే పాలు ఇచ్చారండి మాకు, మజ్జిగ ఇచ్చారు. ఇంకా అయితే ఇదిగో పరిగెత్తా ఉన్నాము. జనాలందరూ పరిగెత్తుండేలేకి మేము పరిగెత్తేసాము. అప్పటికే చాలా మంది ఉన్నారండి ఆడ. ముందు వీడియోలు ఉన్నాయండి. మాకైతే తెలియక ఈ లైన్లోకి వెళ్ళిపోయింది. అయితే వేరే లైన్ ఉందంట వెనక, దాంట్లో ముందు వెళ్ళినట్టు ఇస్తున్నారంట. కానీ మాకు తెలియక ఈ క్యూ లైన్లోకి వచ్చేసి 3 గంటల సేపు అట్లే ఉందండి. తెలియక ఆడవేయలేక మళ్ళీ క్యూలోకి వెళ్ళేకి, అక్కడ వేయలేక మీకు టోకన్లు అయితే వెనక పక్కిస్తున్నారు. అక్కడ వెళ్ళేకి అసలు 3 గంటలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తెలియదండి, మధ్యాహ్నం దాకా. మధ్యలో పాలైతే వచ్చింది, పాలైతే తాగుతున్నాను. పాలైతే తాగినాక మధ్యలో టైం పాస్కి లూడో కూడా ఆడారు పిల్లలు. అందరం పాలు తాగి ఆడుకున్నాక ఇక బయలుదేరాము. అయిపోయినాక టోకన్ వచ్చేసినాక బయటకు వచ్చేసి ఇగో భోజనాలు అయితే చేసి పెట్టారు. వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇంటి దగ్గర నుంచి అయితే పులిహోర పెరుగన్నం తెచ్చుకున్నామండి. అన్నం తిన్నాక మళ్ళీ బయలుదేరాలని ఇంకా గబగబా తింటున్నాము. శ్రీవారి మెట్లు కాడికి వెళ్ళాలి, బయలుదేరాలి. దివ్య దర్శనం టోకన్ కాడికి ఆ టోకన్ తీసుకొని 3 అయిందండి వచ్చేలకి, బయటకు వచ్చేలకి. సాంబార్ మందిని ఇప్పుడే మెట్లు శ్రీవారి మెట్లు ఎక్కబోతున్నాను, ప్రిపేర్ అవుతున్నానండి. రావాలండి నాకు రావాలండి. ఎట్లా ఎక్కడానికి అయితే పోతున్నా ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో కొండ చూడండి. శ్రీవారి మెట్ల మార్గాన అయితే బయలుదేరదామని వెళ్తున్నామండి. ఇంకా ఆధార్ కార్డులో ఎన్ని తీసేసుకుంటున్నాము చేతికి. ఇక్కడ కూడా ఒక బండి మాట్లాడుకున్నాం. ఆటోలు అయితే 120 అడిగారు, కానీ ఆటోలు చాలు అని చెప్పేసి బండి ఒకటి మాట్లాడుకుందామని వెళ్ళామండి. బండి మాట్లాడుతున్నారు మా వాళ్ళు అయితే. మనిషికి 100 రూపాయలు పడింది శ్రీవారి మెట్ల కాడికి. ఎక్కామండి, అందరం ఎక్కుతున్నాము. అలాగే అదండి ఎక్కామండి, అందరమే బయలుదేరాము. ఇవన్నీ అయితే ఉన్నాయండి, బస్సులన్నీ పార్కింగ్ చేసి. మేమైతే బయలుదేరాము శ్రీవారి మెట్లకి. మా నాన్నమ్మకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అబ్బా బతిక్కని పడింది మీ పిన్నికి. ఒక మనిషి కుతుకు కొడుకునే లోపల ఎంత బుద్ధి వచ్చింది. అందుకే